ఈరోజు చెవి పోగుల్లో సిలువలున్నాయి, పెండెంట్లుగా సిలువలున్నాయి, నెక్కుల్లో నెక్లెస్ల్లో సిలువలున్నాయి. కానీ నెక్కు వంచే సిలువ లేదు. మెడలో సిలువ వేసుకోవడం కాదండి, మెడ మీద సిలువను మోయాలి. చూడండి, గమనించండి, యేసుక్రీస్తు సిలువను ఎవరు కూడా మోయలేరు. ఆయన సమస్త లోకపు పాపాన్ని ఆ సిలువ మీద మోసాడు. కానీ ఈ సిలువ ఎవరో తెలుసా? తన సిలువ. క్రీస్తు కోసం కష్టపడ్డం మీకు తెలుసా? ఏమని చెప్తున్నారు ఈరోజు? క్రైస్తవం అంటే అంట కన్నీళ్ళని తుడిచేస్తాడట. క్రైస్తవం అంటేనట దేవుడు డబ్బులు కురిపించేస్తాడట. క్రైస్తవం అంటేనట మీ పిల్లలకి అమెరికా సంబంధాలు తెచ్చేస్తాడట. క్రైస్తవం అంటేనట నీకు కడుపులో కనితుంటే ఆ అయ్యగారు ప్రార్థన చేయగానే మాయమైపోతుందట. ఇదే చెప్పాడు ప్రభు. నా శిష్యుడు శ్రమపడ్డం నేర్చుకోవాలి. క్రిస్టియన్ వే ఈజ్ ద వే ఆఫ్ ద క్రాస్. క్రిస్టియన్ వే ఈజ్ ద వే ఆఫ్ ద క్రాస్. సిలువ మార్గమే క్రీస్తు మార్గం, క్రైస్తవ మార్గం. ఇట్స్ బెడ్ ఆఫ్ థార్న్స్. అది పూల బాట కాదు, అది ముళ్ళ బాట. అక్కడ మనకి సుఖం, అక్కడ మనకి సుఖం. మనం ఏది చేసినను, ప్రభా నేను ఏది చేసినను నువ్వు చెప్పినట్టే చేస్తాను, నువ్వు చేసిందే చేస్తాను, నువ్వు ఎటు వెళ్తే అటే వెళ్తాను. తీసుకోగలమా అలాంటి కమిట్మెంట్? అది క్రైస్తవం. ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ క్రిస్టియానిటీ. ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ క్రిస్టియానిటీ.